ఇప్పుడు నా మనమరాలు పెద్దగా అయింది, నా మనమడు పెద్దగా అయింది, ఇక వాళ్ళని చూసుకుంటే మురుసుకోను. ఎవరు మీ మనవరాలు అనిత పిల్ల మాట్లాడే పిల్ల, నువ్వు ఇట్లనే చేసినావు, మేన పిల్లగానికి ఇచ్చి లగ్గం చేస్తా నేను. నువ్వు ఆయన రాసిపోతాయి లెటర్లు అసలు 5 గుంటలు నా పేరు మీద రాస్తా అయిపో. ఏం చేస్తూ మరి ఇగో కాలం ఎట్లుంటే అట్లా నడవాలి. ఎట్లా మీ అయ్యలంగానే అన్న దీనిలో ఒక డిఫరెన్స్ ఏంటంటే మన నర్సింగ్ యాదవ్ క్యారెక్టర్, అనిత క్యారెక్టర్ కొద్దిగా సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళ మైండ్ ఎప్పుడు ఎలా యాక్టివేట్ అవుతుంది ఏంది అనేది డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది జోన్. ఒకనొక టైం తర్వాత అమ్మాయి థింక్ చేయడం ఆలోచిస్తుంది. తల్లి తనకు చెప్తానట్టు ఇట్లుండొద్దు బిడ్డ, ఏమంటాడంటే హీరోయిన్ని తల్లి ఫస్ట్ కొడుతుంది, కొట్టిన తర్వాత అమ్మాయి అలుగుతుంది, అలిగిన తర్వాత అన్నం పట్టుకొని అంత తిందుదాయా అని చెప్పేసి అని పోతుంది. పోయిన తర్వాత నువ్వు నన్ను కొట్టినావు, నన్ను మహారాణి లెక్క చూసుకుంటాడు అని చెప్పి చెప్తుంది. అప్పుడు తల్లి చెప్తానట్టు మహారాణి అంటే మనల్ని అందరూ చూసుకుంటు కాదే, మనం కూడా అందరూ చూసుకోవాలి. అత్త ఉంటుంది, మామ ఉంటాడు, చుట్టాలు ఉంటారు, అందరినీ మంచిగా చూసుకోవడమే మహారాణి తత్వం అని చెప్పేసి మనం ఒకటి చెప్పినాం అన్నట్టు. దాన్ని కూడా మంచి అప్లాజ్ వచ్చిందన్న. అంటే నేనేమనుకున్నా అంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు దానిలో క్రియాశీల పాత్ర ఇంట్లో అమ్మది కానీ ఆడపిల్లది కానీ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రియారిటీ అనేది మన మహారాణి అంటే మనం కూర్చుంటుడు కాదు, రాజుది ఎట్లుంటుంది అన్న రాజతత్వం. మనం ఎట్లా వస్తాం, రాజు సపర్యాలు రాజు చుట్టూ అందరూ చేస్తారు అనుకుంటాడు, కానీ రాజు రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉంటాయి. రాజు కూడా అందరికి చేయాలి. అట్లా చూసినప్పుడే రాజుని అందరూ జాగ్రత్తగా కాపాడుకుంటారు. సేమ్ మహారాణిది కూడా అదే. సో మనం ఇంట్లో రెస్పాన్సిబిలిటీగా ఉంటే మనకు కూడా వాల్యూస్ అట్లనే వస్తాయి అని చెప్పాలని ఆ ఒక సీన్ పెట్టినాం. ఆ సీన్ నుంచే అమ్మాయికి కొంత మార్పు అనేది స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ. ఆ సీన్ తర్వాత అమ్మాయి కొద్ది కొద్దిగా మారుతూ వస్తూ ఉంటుంది అన్నట్టు మన స్టోరీలో. ఇంకా మా ఫర్షి మంచిగా ఈ ఫర్షిని చూసినట్టే నేను చేస్తుంటే మీ అవ్వ చూసేది అప్పుడు. నవ్వుతున్నావు, నేను చేస్తుంటే చూసేది, ఫర్షి చేస్తుంటే నువ్వు చూడలేవా? ఏంటిది ఫర్షి చేస్తున్నాడు కదా అప్పుడు నువ్వు చూసినావు, మేము చూసినాం కదా, అది ఆ ఎపిసోడ్ చూసినాం. ఓకే ఓకే తానం స్నానం చేస్తుంటా. మరి ఇక సబ్బు నాకు అంతటా రుద్దు. నాకు హమ్ చేసినది చలి చలిగా వద్దొద్దు పాటొద్దు. ఎందుకు అంటే నా గొంతు పాట మంచిగా ఉండదు. ఏది పెట్టుకున్నా భయం పెట్టుకున్నది నేను ఏం మాట్లాడినా ట్రోల్ అయితే కావచ్చు, ఏం మాట్లాడినా అదైతే కాదు. పాట రానప్పుడు ఎందుకు పాడడం అని. మాటలు ఎందుకు అత్తలు మరి? మాటలు అంటే కొంచెం పెద్దవారు గొప్పవారు పూజ్యులు కీర్తిశేషులు అన్నమాట. బ్రహ్మానంద డైలాగ్ పెద్ద ముండవారు. కానీ థ్యాంక్ యూ అన్న. అంటే విషయం ఏంటంటే మాకు ఈ జర్నీలో కొద్దిమందిని మిస్ అయినామని చెప్పి ఓ ఫీల్. నాకేం లేదు, ఎందుకంటే నేను సోల్తోనే ఉన్నా, మీలోనే ఉన్నా. నేనేం పక్కకేం లేను. అందరి ఆలోచనలు ఒకటే, మీరు సక్సెస్ అయినా నేను సక్సెస్ అయినా అందరం కలిసి నడిచేది. ఎప్పుడో ఒకసారి కలుస్తాం, మళ్ళీ చేస్తాం. నేచరు సోలు అన్నీ ఉన్నోళ్ళం మనం. ఇవాళ పైసలు రాగానే ఓ బంగ్లా కొనగానే అయిపోయింది, బూట్లు వేసుకోగానే మారిపోదు. ఇది ఈడ ఉన్నది ఆల్రెడీ గుండెలు ఉన్నది, అది ఏదో ఒక తొవ్వల కలుపుతుంది మనని. నీకు జీల వచ్చినట్టే నువ్వు జీల కలిసినవు, నీ జీల కలిపింది కాబట్టి మనం ఎన్నో తానా జిందగీలో కలుస్తూనే ఉంటాం. సోల్ ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు పొడిచినావు, నేను పొగడకపోతే నా తప్పు. పొడిచి వచ్చినావు నువ్వు కదా, పొడిచినావు అని. పొడుచుడు అంటే అదే పొడుచుడు అంటే నువ్వు పెద్ద పొడిచి వచ్చినావురా అని అంటారు కదా, పొడిచి వచ్చింది. చూసి రమ్మంటే పొడిచి వచ్చిండు పిల్లగాడు శివ. ఇలా పొగడకపోతే మన తప్పు అవుతుంది. మన పిల్లగాన్ని మనం ఎంకరేజ్మెంట్ ఉండాలి. రాయి పిల్లగా మంచిగా రాయి. ఇగో ఒకటి ఉన్నది మనది కూడా, ఒకటి ఉన్నది ఓటీటీలా, G5 ఓటీటీలా మనది కూడా ఒకటి ఉన్నది. మోతేవారి చెప్పుకోనికి మోతేవారికి ఉన్నదా లేదా? ఉన్నది. పిల్లగాన్ని బుర్ర పెట్టి రాసిండు, శివకృష్ణ బుర్ర పెట్టి రాసిండు, అది హీట్ కొట్టింది. దానికి సదన్న, మురళి అన్న, ఇంకా అనిలు ఇక ఉన్న కాడికి విండిండు మంచిగా. పిల్లగాడు ఎట్లా అంటే
కొర్రమట లేక చేసిండు పిల్లగాన్ని. మీరు అందరూ బ్లెజ్ చేయాలి. ఇగో ఎంతనే 99 రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అందరు చూడు. ఇంటిల్లి ఆదులు ఒక తాగులు లేదు, తిట్టులు లేదు, గలీజు ముచ్చట ఒక్కటి లేదంటే నమ్ముండే నేను చచ్చి ఫోటో వాళ్ళు నా తొట్టు చెప్తున్నాను నేను. మీరు చూడండి, ఇంటిల్లి ఆదులు చూసి మురుసుకోండి. మీరు వెనకటి ముచ్చట్లు అన్నీ చూసుకొని మురుసుకునేటట్టున్నది. G5 OTTలో సబ్స్క్రిప్షన్ చేసుకోండి. పిల్లలను ఆశీర్వదించాలి. మనం కాకపోతే ఎవరు చూస్తారప్పా? ఇది మేము పొందుతున్నాం అన్న ఈ ప్రేమ అనేది అయితే. మన సైడ్ ఉన్న వాళ్ళందరూ అయితే అరే పిల్లగాళ్ళు ఏమో అనుకున్నా కానీ మీరు తీసుకోపోయేది మిమ్మల్ని ఒక్కరినే కదా, చాలామంది తీసుకుపోతున్నారు. మన కళల్ని తీసుకుపోతున్నారు, మన కథల్ని తీసుకుపోతున్నారు, మన యాసను తీసుకుపోతున్నారు. మీరు ఇట్లే పోవాలి, మీ వెనుక మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి ఆ పాజిటివిటీ అయితే క్రియేట్ అయింది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే నార్మల్గా మనం ఎక్కడో స్టార్ట్ అయినాము, అక్కడనే అయిపోతాము అనుకున్న జర్నీల నుంచి ఇంకొక మెట్టు. అండ్ మళ్ళీ కరీంనగర్ కూడా చాలామంది కళాకారులు ఉన్న జిల్లా అది. అండ్ చాలా యూట్యూబ్ ఛానళ్ళు కూడా కరీంనగర్లో ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫోన్లు చేసి అన్న మీరు ఒక తొవ్వ వేస్తున్నారు, ఆ తొవ్వలో మేము కూడా వాటి రావాలని చెప్పేసి అంటున్నారు. ఈ తొవ్వ బాబు అన్నట్టు కంకర రాడ్డు లెక్క ఒక మంచి కాంక్రీట్. ఒక మాట తప్పిండు, బాపు కాదు అన్న. నువ్వు మళ్ళీ బాపట్టు. మా మామ చెప్పినట్టు, మా చిన్న మామ చెప్పినట్టు ఆ తొవ్వ మంచి సిమెంట్ రోడ్డు కాకుండా డాంబర్ రోడ్డు అయ్యి కరీంనగర్ నుంచి హైదరాబాద్ రోడ్డు పడి ఇలాంటి కంటెంట్లు ఓటీటీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కష్టపడాలని ఇంకేదో కష్టపడి మనం ముందు చేద్దాం. కానీ సార్ దీంట్లో అన్న మళ్ళీ నేను సార్ అంటున్నా అన్న అన్న ఏమైంది చెప్పాలా? ఇప్పుడు ఏమైందంటే ఈ సినిమా దాంట్లోకి వచ్చేసిన తర్వాత సారా పిలుచుడు బాగా అలవాటు అయిపోయింది. అంటే ఎదుటోళ్ళు సారని పిలుస్తారు, మనం తిరిగి రెస్పెక్ట్ అదే ఎక్కువ అలవాటు అయిపోయింది. సారా అనలే, అన్న తమ్మి అంతే నేను కూడా అంటున్నా. ఇప్పుడు మిమ్మల్ని సారా అనే తప్పు అయిపోయింది నాకు. కానీ అన్న దీంట్లో ఇప్పుడు ఆ క్యారెక్టరేషన్ విజయమ్మ గారు అద్భుతమైన సపోర్టు. వీళ్ళు ఏంటంటే మేము అమ్మ ఇప్పుడు రావాలంటే బస్సులలో వచ్చారు వాళ్ళు. మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి అమ్మ బస్సులలో రావాలంటే విజయమ్మ గారు కానీ, సుజాత గారు కానీ, పద్మ గారు కానీ. అంటే పద్మ అంటే మా మదర్ క్యారెక్టర్ చేసింది, దానిలో వీళ్ళ అక్క క్యారెక్టర్ చేసింది పద్మ అని. వీళ్ళ మదర్ కూడా మంచిగా చేసింది. సుజాత గారు నెక్స్ట్ లెవెల్, ఆమె చాలా మంచిగా చేసింది, చాలా అద్భుతంగా చేసింది. ఏంటంటే మీరు అన్నట్టే బలగం సినిమా తీసినాము, పెద్ద హిట్ కొట్టింది, మా కార్లు పంపుతూనే అత్తము, కార్లు అయిపోతే రాము, ఈ మాటలు ఇవ్వలేం లేదు. అమ్మ ఇది ఈ బడ్జెట్లు చిన్నవి, అవి కథ చిన్నవి అంటే మేము అత్తమని చెప్పి తెల్లారి వరకు అంటున్నారు. ఎట్లున్నారంటే బస్ మీరు అన్నగా పిండోలే రొట్టె అన్నట్టు అందరూ అట్లా కలిసిపోయారు దాంట్లో. వాళ్ళు అమ్మ అయితే ఈడ బస్ ఎక్కి సిద్దిపేట దిగి, సిద్దిపేట మళ్ళీ మనం రిసీవ్ చేసుకొని ఆ ఊరికి పోయి, ఆ ఊర్లో కూడా మేము ఎట్లున్నామో అట్లా వండుకుంటూ మాతో కలిసి. మాకు భయం ఉండే అన్న, ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఏమన్నా అనుకుంటారా ఏంది మేము ఎట్లా అది పోవద్దు, మనం అది కాపాడుకోవాలంటే అందరూ మమ్మల్ని నిలబెట్టిర్రు. వాళ్ళందరూ ఎన్నుకోండి, అందరికి నిజంగా థ్యాంక్ యూ. మనం ఎందుకంటే ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకు చిన్నవి 100 వస్తాయి కావచ్చు, కానీ అందరూ ఒప్పుకోబట్టిర్రు. అందరూ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్దాం, మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం అని చెప్పేసి ప్రాజెక్ట్ పరంగా ఫోకస్, అంటే మనం ఎంత ఫోకస్గా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అంతే ఫోకస్గా ఉన్నారు. సో ఇది అందరి విజయం. మన ప్రాజెక్ట్లో ఎవరెవరైతే అందరు వచ్చేసారో చిన్న ప్రాజెక్ట్ లైట్ మెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మనకు సపోర్ట్ చేశారు. లైట్ మెన్ కూడా మనం పనిచేస్తూ ఉంటే గంట ఎక్కువ టైం వచ్చేసినా కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేసి వర్క్ చేశారు. అన్న ఒక అర్ధగంట అన్న ప్లీజ్ అన్న ఈ సీన్ అయిపోతుంది అన్న కంప్లీట్ చేస్తామన్నా అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. చెప్తున్నాం కదా, ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ విజయం అంకితం చేయాలి మనం. అంతే. శబాష్, నిలబెట్టుకున్నారు. లంబాడి పల్లె పేరు ప్రపంచ వ్యాప్తం చేసిరు ఈ పిల్లలు. ఆ ఊరికి వెళ్ళి వచ్చి ఒక వండర్ చేసిరని. మీ జర్నీ ఇటువంటివి ఎన్నో వండర్స్ చేయాలని అంటాను.